శుభములు కలుగు నీకు. నేను అండర్ కవర్ ఆపరేషన్ చేసిన పోలీసులా అడగట్లేదు, అక్కగా అడుగుతున్నాను. నిజం చెప్పేసే సునైనా, ఇది నీకే మంచిది. అక్క, అది నేను. ఏమైంది? అమ్మా, అది అమ్మా, ఏం లేదు. సునైనాకి ధైర్యంగా పనులు ఎలా చేయాలో చెప్తున్నాను. సరే, నువ్వు వెళ్ళరా, కొంచెం పనుంది. ఒక్క నిమిషం అమ్మా, వస్తున్నాను. నువ్వు వెళ్ళు. కళ్యాణి, సునైనాకి తర్వాత అయినా ధైర్యం చెప్పొచ్చు. అవతల చీరల లోడు గురించి సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేశారు. వెళ్ళి మాట్లాడాలి. నువ్వు రా, వెళ్దాం. నేను అమ్మతో బయటికి వెళ్తున్నాను. మళ్ళీ నేను వచ్చేసరికి నువ్వు నిజం చెప్పాలి. లేదంటే ఏంటి ఏదో అన్నా? ఇదిగో ఇదిగోనా? అదే నువ్వు నువ్వు నేను అది వేసుకోలేదు. ఏంటిది? నీ చున్నీ. ఇదిగో నిన్నే. ఏంటి లొట్టి అని పిలవబోయి ఆగిపోయావు? అలాగేం కాదు. నాకు వినిపించింది. లేదు, అలా అలవాటైపోయి. పర్వాలేదు, పిలవచ్చు. లొట్టి అని పిలువు. నువ్వు అలా పిలిస్తే నాకెందుకో లోపల తెలియని ఒక హ్యాపీనెస్. అంటే అలాని కాదు, నిజానికి ఈ ఇంట్లో నువ్వు కాకుండా నన్నెవరూ అలా పిలవరు. నువ్వు వెళ్ళిపోయాక అలా పిలిచేవాళ్ళు ఎవరుండరు. అందుకే డివోర్స్. నువ్వు వెళ్ళిపోయే వరకైనా అలా పిలిస్తే నాకు కొన్ని స్వీట్ థింగ్స్ ఉంటాయేమోనని నా ఫీలింగ్, అంతే. ఇంతకీ ఎందుకు పిలిచావు? ఫోన్ మర్చిపోయి వెళ్తున్నా.
దూరమైనా నీ జ్ఞాపకాలుంటాయిగా? ఈ చైన్ ఇక్కడ తగిలించింది ప్రణయ్ కాదు, నేనే. నువ్వు ప్రణయ్ గడి కేసులో ఇన్వాల్వ్ అయ్యావని అనూష గారు చెప్పారు. ప్రణయ్ కేసు విషయంలో, నిఖిల్ కేసు విషయంలో మొత్తం అంతా నీకే తెలుసు అనిపిస్తుంది. కళ్యాణి అక్కకేం చెప్పాలి? తను నన్ను వదలదు, నిజం చెప్పే వరకు వదలదు. ఒకవేళ నిజం చెప్పేస్తే ఫస్ట్ నన్నే అరెస్ట్ చేస్తుంది. అప్పుడు ఇంట్లో అందరూ సూసైడ్ చేసుకుంటారు. ఏం చేయాలి? కాసేపట్లో కళ్యాణి అక్క వచ్చేస్తుంది. అప్పుడు ఎలా తప్పించుకోవాలి? పదసునైనా అక్క 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 నా మాట విను అక్క. అక్క ప్లీజ్ అక్క. అక్క చెప్పు సునైనా, నిజం చెప్పు. అసలు ఏం జరిగింది? నువ్వు ప్రణయ్ ఉన్న చోటికి ఎందుకెళ్ళావు? లేదక్క, నేను వెళ్ళలేదు. నేను ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్లకుండా నీ మెళ్ళ చైన్ అక్కడెందుకుంది? తెలీదక్క. మొన్న నీకోసం వచ్చినప్పుడు తెగిపోయి అక్కడ పడిపోయి ఉంటుంది. తెగిపోతే కట్ అయినట్టుండాలి, అలా లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజం చెప్పు సునైనా, ఏం జరిగిందో నిజం చెప్పు. తెలీదక్క, నాకేం తెలీదు. నేనేం చేయలేదు. చెప్తావా లేదా? నిజమక్క, నాకేం తెలీదు. నువ్విలా నిజం చెప్పు. అక్క వద్దక్క, నేనేం చేయలేదు. నిజంగా నాకేం తెలియదక్క. నువ్వు నన్ను ఏదన్నా చేస్తావనే భయం కాదక్క. నా వల్ల నువ్వు పోలీస్ అవ్వకుండా నేరస్తురాలు అవ్వడం భరించలేను. వద్దక్క. ఇది తీసుకుంది నిన్నేదో చేద్దామని కాదు సునైనా, నన్ను నేను గాయపరచుకోవడానికి. అక్క నువ్వు తప్పు చేసావని నాకు అర్థమైపోయింది. ఏం చేసావో చెప్పు, లేదంటే ఇప్పుడే ఇక్కడే నా ప్రాణం తీసుకుంటాను. కాదు, నేనే తప్పు చేయలేదు. ఇది నిజం. నువ్వేం ఆగాయిత్యం చేసుకోకు ప్లీజ్. నా మాట విను. నువ్వు చెప్పవు, నాకు అర్థమైంది. అక్క 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 వద్దక్క. అక్క అక్క అయ్యో అయ్యో రక్తం. అక్క వద్దు. నా చెల్లెలు భయస్త్రాలు, అమాయకురాలు అనుకునేదాన్ని ఇన్ని రోజులు. ఇంత నేరం చేసి నా కళ్ళు ముందే ఒక నేరస్తురాలుగా తప్పించుకుంటుంటే, అది నా తోడు పుట్టిన చెల్లెలే న్యాయాన్ని చంపేస్తూ ఉంటే, ఇంక నేను బ్రతికొండడం దండగా. ఏం చెయ్యలేని నేను బ్రతికొండకూడదు. అక్క 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 వద్దక్క. అక్క 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 వద్దక్క. అక్క అక్క అయ్యో రక్తం. అక్క రక్తం. అక్క నువ్వు నిజం చెప్పవు, కానీ అది ఖచ్చితంగా బయటకొస్తుంది. అప్పుడు ఈ ఇంటిని అందరూ వేలెత్తి చూపిస్తారు. అందరూ అనే మాటలకి నాలాగే అమ్మ అక్క కూడా ఆత్మహత్య చేసుకుంటారు.
వద్దక్క, అలా అనద్దు. లేదు, అందరూ చచ్చిపోతారు. అందరూ నాలాగే చచ్చిపోతారు. అక్క 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 అక్క, నన్ను వదలడు. నేను తప్పించుకోలేను. అలా అని నా ప్రాణం తీసుకున్నా ఇంట్లో వాళ్ళంతా బాధపడతారు. అక్కకి నిజం చెప్పలేను. చెప్పకపోతే నిజంగానే అక్క ఏమన్నా చేసుకుంటే ఏం చేయాలి? నేనేం చేయాలి? ఏ లక్ష్మి, ఈరోజు వంటలో పెరుగు పులుసు పెట్టు, గుమ్మడికాయ ఒడియాలు వేయించు, ఇంకా పప్పులో ఆనపకాయ వెయ్యి, పెసరపప్పు చారు కూడా చెయ్యి. అలాగే. ఇంకా అరటి పువ్వు కూర చెయ్యి. అరటి పువ్వు పెరట్లో ఉంది, అది కోసుకొచ్చి పువ్వు జాగ్రత్తగా వేరు చెయ్యి. ఆపమ్మా. ఆ ముసలి వచ్చావా? ఈ రోజు భోజనం అదిరిపోతుందే. ఏమేం వంటలో తెలుసా? ఆనపకాయ పప్పు. ఆపుతావా? ఆ? ఏమైందే? నువ్వు ఇంకా ఎందుకున్నావు ఇక్కడ? హా? ఏం మాటే అది? అంటే నన్ను వెళ్ళి వృద్ధాశ్రమంలో చేరమంటావా? నేను నీకంత బరువు అయిపోయానా? ఏ, నోరు మూసుకో. నిన్ను ఓల్డేజ్ హోమ్కి ఎవరు వెళ్ళమన్నారు? ఇంటికి వెళ్ళిపోమంటున్నాను. ఏ, ఎందుకెళ్ళాలి? ఇది ఇల్లు కాదా? ముసలి, విసిగించుకు. ఇది మా అత్తగారిల్లు. ఈ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటావు? ఇలా ఉంటే విలువేముంటుంది? ఇప్పటికీ మా అత్తగారికి నీ పనులు మాటలు నచ్చట్లేదు. డైరెక్ట్ గా మాటలంటే బాగోదని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఇంకా ఎందుకు ఇక్కడ ఉండటం? వెళ్ళిపోవచ్చుగా. అబ్బా, వచ్చిన పని అయిపోతే వెళ్ళిపోతాను కదా. ఏంటి ఏమన్నా? వచ్చిన పని అయిపోతేనా? అంటే నువ్వేదో పని పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకొని వచ్చావా? నిన్నింట్లో వాళ్ళు టార్గెట్ చేసి మాట్లాడడం వల్ల రాలేదా? అంటే అది ఏయ్ ముసలి, నిజం చెప్పు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అబ్బే, అదేం లేదే. చెప్తావా లేదా? నువ్విప్పుడు చెప్పకపోతే నా మీదొట్టే. అది నేను అరుంధతికి కోపం తగ్గించడానికి వచ్చానే. అరుణ్, మా అత్తగారి కోపం తగ్గించడానికా? అంతేగా, నీ కోపం తగ్గి నువ్వు విడాకులు మానేస్తే ఆవిడ గారి కోపం ఖచ్చితంగా తగ్గుతుంది కదా. అసలు నిన్ను చూస్తేనే ఆవిడ కోపం వస్తుంటే నువ్వు ఆవిడ కోపం తగ్గించగలనని ఎలా అనుకుంటున్నావు? ఏంటి హాసిని, వయసు అయిపోయిన ఆవిడ మీద ఆవేశం చూపిస్తున్నావు? ఏంటో మీ పద్ధతులు. మేమైతే ఒక్కసారి కూడా మా అమ్మ మీద కొంచెం వాయిస్ పెంచి కూడా మాట్లాడిందే లేదు. ఎప్పుడు గౌరవంగానే మాట్లాడతాం. మా ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవంకి మించి ప్రేమిస్తాం. గౌరవం దూరాన్ని పెంచుతుంది, ప్రేమ దగ్గర చేస్తుంది. దగ్గరైన వాళ్ళు మాత్రమే మాలా ఓపెన్ గా మాట్లాడుకోగలరు. మాది ప్రేమ. నీ ఫ్రస్ట్రేషన్ని ఆవిడ మీద చూపిస్తూ దాన్ని ప్రేమ అంటున్నావా? ఫ్రస్ట్రేషనా? నాకెందుకు ఫ్రస్ట్రేషన్? ఎందుకంటే నీలో అసలు ప్రేమే లేదు కాబట్టి.
మీ అమ్మ మిమ్మల్ని ప్రేమతో పెంచకుండా రూల్స్తో పెంచింది కాబట్టి. అందుకే మీకు మనుషుల్ని ప్రేమించడం రాదు. నోర్ముయ్ నోర్ముయ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నా మాటలు పిచ్చి మాటలా? ఏ నీకు మీ అమ్మ పెట్టిన రూల్స్ మీద కోపం లేదా? మీ అమ్మ మీద కోపం లేదా? నిజంగా నీలో ప్రేమ అనేదే ఉంటే నువ్వు విడాకులు తీసుకోవాలని చూస్తావా? ఇదేదో నాకు వత్తాసయ్యేలా మాట్లాడుతున్నట్టుందే. ఇప్పుడే మాట్లాడద్దు, కాసేపు అయ్యాక మాట్లాడదాం. హలో, నన్ను చూడు. ప్రేమ అంటే నాది. మా అమ్మ మమ్మల్ని ప్రేమతో పెంచింది కాబట్టే నేను చరణ్ని ప్రేమించాను. ప్రేమ విలువ తెలుసు కాబట్టే కష్టపడి అతన్ని పెళ్లి చేసుకుంటున్నాను. నీకు అసలు ప్రేమ అంటే ఏంటో తెలియదు కాబట్టే పెళ్లి చేసుకున్న వాడిని దూరం చేసుకుంటున్నావు. అబ్బా, వేసిందిరా దెబ్బ. నువ్వు ఒక విషయం అబ్జర్వ్ చేసావా? నేను పెళ్లి చేసుకోవడం, నువ్వు విడాకులు తీసుకోవడం ఇంచుమించుగా ఒకేసారి జరుగుతుంది. నేను పెళ్లి చేసుకుని నా భర్త చరణ్తో కలిసి ఈ ఇంట్లో కడుగు పెట్టే టైంకి నువ్వు విడాకులు తీసుకొని అటు మెట్టనింటికి కాకుండా పుట్టింటికి పోకుండా అనాథలాగా ఊరికి ఓ మూల ఓ రూమ్లో ఒంటరిగా బ్రతికేస్తూ ఉంటావు. కానీ నేను ప్రేమించిన వాడితో కాపురం చేస్తూ నా తల్లి, నా అన్న, నా అమ్మమ్మ, నా మావయ్య, నా వాళ్ళందరి మధ్య ప్రేమని పంచుకుంటూ చాలా సంతోషంగా బ్రతుకుతాను. ఇప్పుడు చెప్పు హాసిని, ప్రేమ గురించి నీకు తెలుసా, నాకు తెలుసా? రేఖ, నీకు వాళ్లతో మాటలేంటి? నువ్వు పెళ్లి కాబోతున్న పిల్లవి. పెళ్లి తాళి విలువ తెలియని మనుషులతో మాట్లాడి నీ విలువ తగ్గించుకోకు. నువ్వు నిశ్చితార్థం కోసం అల్లుడి గారితో కలిసి షాపింగ్కి వెళ్ళాలి. వెళ్ళి అల్లుడి గారిని కలిసి మాట్లాడి ఆయనకి ఎప్పుడు ఫ్రీగా ఉందో తెలుసుకొని టైం ఫిక్స్ చేసుకొని రా. అలాగే అమ్మా. ఈ రేఖ తెంగర్దే గాని దానికి తెలియకుండా అప్పుడప్పుడు తెలివిగా మాట్లాడేస్తుంటుంది. ఆ తెంగర్దాని మాటలు మా దానికి ములుకుల్లా గుచ్చుకున్నాయి. ఆ లక్ష్మి, మే కమ్ ఇన్, సార్? వారాహి, ఇప్పుడే నీ గురించి తలుచుకుని ఓ మధురమైన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటున్నాను. ఇంతలోనే నువ్వు వచ్చావు. మనిద్దరి మధ్య ఎమోషనల్ కనెక్షన్ ఉంది అనడానికి ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి చెప్పు? సార్, నువ్వు ఇలా నా పక్కనే ఉంటే నాలో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో తెలుసా? సార్, మీరు మాటి మాటికి అప్సెట్ అయిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది సార్.
ఏం చేయమంటావు వారాహి? నేను ఏ పని చేస్తున్నా క్షణం వదలకుండా నీ గురించే నా ఆలోచనలు. ప్లీజ్ సార్, మనం స్కూల్లో ఉన్నాం. ఒక పక్క ఎగ్జామ్స్, ఇంకో పక్క నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్కూల్ డెవలప్మెంట్ కోసం ఏమేం ప్లాన్స్ చేయాలో అన్ని ప్రాసెస్లో చాలా బిజీగా ఉన్నాం. ఇవన్నీ వదిలేసి మీరు ఇలా ఏదేదో మాట్లాడకండి ప్లీజ్. మీరు చెప్పినట్టు సర్క్యులర్ ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చాను. ఒకసారి మీరు చెక్ చేస్తే, మీరు సైన్ చేస్తే నోటీస్ బోర్డులో పెట్టించేస్తాను. ఆ ఫైల్ ఇటు ఇవ్వు. సార్, ఒకసారి చదివి. నేను పనిని చెక్ చేయను, నమ్మకాన్ని టెస్ట్ చేస్తాను. నమ్మకం కుదిరిపోతే పని పరుగులు తీస్తుందని నమ్ముతాను. థ్యాంక్ యూ సార్. ఒసే, ఈ దారుణాలు చూడ్డానికైనా నేను ఇంకా బతికున్నది? ఎవరైనా కోరి జీవితంలో నిప్పులు పోసుకుంటారా? నాకు విడాకులొద్దు.